డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలోనూ చలి పంజా విసిరుతోంది. కోస్తాంధ్రలో సాధారణ కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి డుమ్రిగూడలో నిన్న 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్రాన్ని గత కొంతకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. నవంబర్ నెలలో మెంతాన్, దిత్వా తుఫాన్లు భయపెట్టాయి. ప్రస్తుతం పొగమంచు చలి తీవ్రంగా వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి మంచు కూడా అధికంగానే ఉన్నాయి. గురువారం ఈ ప్రాంతంలో పొగమంచు కమ్మేసింది. కోస్తా అంతా ప్రభావం కనబడింది. తెల్లవారుజాము నుంచి అంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఉదయం 8-9 గంటల వరకు కూడా దట్టంగా మంచు వ్యాపించి ఎక్కడా దారులు కనపడడం లేదు. జాతీయ రహదారులపై కూడా డ్రైవర్లు వాహనాలు పక్కన పెట్టేసి ఉదయం 9 తర్వాతే వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఈ విజిబిలిటీ చూస్తే విశాఖ మచిలీపట్నంలో 500, విశాఖలో ఎయిర్పోర్ట్ దగ్గర 900 మీటర్లకు పడిపోయింది. అల్లూరు జిల్లా ఏజెన్సీలో 200 మీటర్ల లోపలికి విజిబిలిటీ పడిపోయినా అది అధికారికంగా నమోదు కాలేదని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించడం జరిగింది. మధ్య భారతం దానికి ఆనుకుని ఏపీ తీవ్రమైన చలి కొనసాగుతోంది. ప్రధానంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ఆనుకుని ఉన్న కోస్తా రాయలసీమ ప్రభావంలో రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారికంగానే ప్రకటించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అల్లూరు జిల్లా అంతా చలి తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో కోస్తాంధ్ర ప్రజలు రాత్రి 11-12 గంటల నుంచి ఉదయం తిరిగి 8-9 గంటల వరకు కూడా బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర మంచు కారణంగా ఈ రైతులు ఏదైతే తెల్లవారుజామున పొలాల్లోకి వెళ్తారో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ మంచులో తడవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో కొన్ని సీజనల్ వ్యాధులు కూడా ఈ మంచులో తడిసిన కారణంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా రాత్రి 11 తర్వాత నుంచి ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు. సాధారణంగా అయితే ఈ జాతీయ రహదారిపై వాహనాలు రాత్రి వేళ ప్రయాణం చేస్తాయి. కానీ పూర్తిగా పొగమంచు వ్యాపించి ఉండడం, చలి ఎక్కువగా ఉండడంతో డ్రైవర్లు కూడా ప్రమాదాలు జరుగుతాయని వాహనాలను పక్కన పెట్టేసిన పరిస్థితి కనబడుతోంది. పోలీసులు, ట్రాఫిక్ అధికారులు కూడా రాత్రి వేళ ప్రయాణం చేయవద్దు, మంచు సమయంలో బయటకు వెళ్లొద్దనే చెప్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా రాత్రి వేళ పరిస్థితి జరుగుతున్న ప్రమాదాలు పరిశీలిస్తే ఈ మంచు వ్యాపించి దారి కనబడకపోవడం వల్లే ఈ భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక లోయలో బస్సు పడిపోవడానికి కారణం పొగమంచు వ్యాపించి ఉండటమని కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీంతో కోస్తా ప్రజలు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ అల్లూరు సీతారాం జిల్లా ఏదైతే కలిసి ఉందో అటు విశాఖ, ఇటు తూర్పు గోదావరి, అదే విధంగా పశ్చిమ గోదావరి, ఈ జిల్లాల్లో మాత్రం చాలా ఎక్కువగా మంచు కనపడుతుంది. మంచు ప్రభావం ఇదే విధంగా కొనసాగితే మామిడి పూత పూర్తిగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. పూత రాలిపోతుందని కూడా మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ మంచు ప్రభావం వల్ల కూడా పంటలు దెబ్బతినే పరిస్థితి పూర్తిగా రాష్ట్రంలో కనిపిస్తోంది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో కూడా మంచు అధికంగా ఉండడంతో అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. మఫ్లర్లు వాడాలి, చలికోట్లు వేసుకుని బయటకు వెళ్ళాలి, అత్యవసరమైతే వెళ్ళాలని వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో ఈ శీతాకాలంలో కూడా వైద్యులు అదే జాగ్రత్తలు సూచిస్తున్నారు. చలి భయంతో రాష్ట్రం గజగజలాడుతోంది. ముఖ్యంగా అటు విశాఖ నుంచి ఇటు పశ్చిమ గోదావరి వరకు కూడా ఈ మంచు ప్రభావం, అదేవిధంగా ఈ చలి తీవ్రతలు అధికంగా ఉన్నాయి. దీంతో పల్లె ప్రజలు కొన్ని చోట్ల చలి మంటలు వేసుకునే చలి నుంచి కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సందీప్, సంవత్సరం అంటే సింగిల్ డిజిట్ కి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. మరో 4-5 రోజుల పాటు ఖచ్చితంగా ఈ ప్రభావం కనబడుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా ఇటు తూర్పు గోదావరిలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి, రంపచోడవరం, చింతూరు, అటు తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 4 మండలాల్లో కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా డ్రైవర్లు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఇది శీతాకాలం సీజన్ నడుస్తుంది. జనవరితో ఈ సీజన్ అయిపోతుంది కాబట్టి భోగి వరకు కూడా ఈ పరిస్థితి కనపడే ఉంటుంది. ఎందుకంటే
భోగి పండుగ రోజు భోగి మంటలతో చలి వెళ్ళిపోతుందని పల్లెటూరులో సామెతలు చెప్తారు. కాబట్టి ఈ 10-15 రోజులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచులో ఎటువంటి పరిస్థితుల్లో తిరగవద్దు, బయటికి వెళ్లాల్సి వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. ప్రజలు కూడా రాత్రి 10 తర్వాత బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. రాత్రి 9 తర్వాతే పల్లెటూరులో పూర్తిగా నిర్మానుష్య వాతావరణం కనబడుతుంది. భయంతో ప్రజలు ఇళ్లకే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధిత ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తా ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏదైతే ఆస్మా వ్యాధితో బాధపడతారో వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వారు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్మా అనేది ఈ చలి అదేవిధంగా మంచు వల్ల వస్తుంది. శీతాకాలంలోనే ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పడం జరిగింది. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా స్వెట్టర్లు ధరించాలి, రూమ్ లో వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి, హీటర్స్ పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభావం ఏజెన్సీ ఏరియాలో బాగా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గిరిజన గ్రామాల గిరిపుత్రులు పూర్తిగా గుడారాల్లోనూ లేదా తాటేకు గుడిసెల్లోనూ ఉంటారో వారికి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే ఐటీడీఏ అధికారులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకుని వారికి ఎలాంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది ఏదైతే తమ ఇల్లు వదిలేసి ఏజెన్సీలో ఉన్నవారు ఐటీడీఏకి వెళ్లి అక్కడ కూడా సేద తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఆస్మా వ్యాధి ఉన్నవారు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, స్వెట్టర్లు ధరించాలి, అదేవిధంగా వేడి నీరు తాగాలని కూడా సూచిస్తున్నారు. ఈ ఆస్మా ప్రభావం కూడా ప్రస్తుతం ఎక్కువగానే ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సాంబశివరావు.